ఓకే సార్, నమస్కారం. పరిగణలో తీసుకొని మేము ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ని మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. రాండి, ఈ క్రాప్ పవర్ పాయింట్ ఒకసారి పట్టుకురా గురువు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. నా ఉద్దేశం ఈ రోజు వ్యవసాయం పెద్ద సంక్షోభంలో ఉంది కాబట్టి వ్యవసాయం అంతా కౌలు రైతుల చేతుల్లోకి పోయింది. వ్యవసాయదారులందరూ రైతు బంధు తీసుకొని ఈ వ్యవసాయం చేయకపోయినా నాకు అవసరం లేదు, నాకు రైతు బంధు వస్తుంది, నేను హాయి కూర్చోవచ్చు అనే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఈ రోజు వస్తుంది. కాబట్టి వ్యవసాయం చేసే రైతుకే రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధు రైతుకే రైతు బంధు ఇవ్వాలి. ఆయన కౌలు రైతు అయినా పర్వాలేదు, యాజమాన్య అయినా, సొంత భూమి ఉన్నవాడైనా పర్వాలేదు. కానీ వ్యవసాయం చేసే భూమిలో వ్యవసాయం ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకే రావాలి, రైతు బంధు వాళ్ళకే రావాలి తప్ప ఆయన కౌలుకి ఇచ్చుకుంటే కౌలుకి ఇచ్చుకుంటాడు. కౌలుకి ఇచ్చేటప్పుడు నాకు ఈ పథకాలన్నీ వాళ్ళకే పోతాయి అనుకుంటే ఆ రైతే చేసుకుంటాడు. రైతు చేసుకున్నప్పుడు ఆ పంట ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేస్తారు. అందులో ఎక్కువ మంది రైతులు కూడా ముందుకు వస్తారు. ప్రతి వాళ్ళు కౌలు రైతు బంధు తీసుకోవడం, కౌలు తీసుకోవడం, వ్యవసాయాన్ని పెద్ద నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. మా గ్రామంలో ఎన్ని ఎకరాలు భూమి బీడు భూములుగా ఉన్నాయి సార్. ఎందుకంటే రైతు బంధు తీసుకోవడం అది గొర్రెలకి ఇయటమో బర్రెలకి ఇయటమో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మరి ఆహార ఉత్పత్తులు ఎక్కువగా పెంచాలంటే రైతులందరూ వ్యవసాయం చేయాలి. రైతులు అందరూ వ్యవసాయం చేస్తేనే రైతు బంధు ఇస్తామనే ఒక సిస్టమ్ పెట్టాలి. మీరు సిస్టమ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేస్తాడు. ఆ రైతు చేసేది కానప్పుడు కౌలుకి ఇచ్చుకుంటాడు. కౌలుకి ఇచ్చుకున్నప్పుడు వాడికి వచ్చిన అవసరం ఆయనకే వస్తుంది. అందుకని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా వ్యవసాయం భూమిలో ఖాళీ ఉంచదు. ప్రతి ఎకరాన్ని మనం సాగు చేసే విధంగా ఉండాలి. అంటే రైతు వ్యవసాయం చేసే వాడికే భరోసా ఇవ్వాలి. భరోసా పథకం అనేది వ్యవసాయం చేసే రైతుకే ఇవ్వాలి. అందుకే వ్యవసాయాన్ని ఇప్పుడు నిర్వీర్యం అయిపోతుంది సార్. భావితరాలకి ఆహార ఉత్పత్తులు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది సార్. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మళ్ళీ కొంతమంది సార్ సుబాబులు వేసుకొని జమాయిలు వేసుకొని ఆహారం పంచి భూములో కూడా నాకు రైతు బంధు వస్తుందిగా, నాకు సంవత్సరానికి ఒక 50,000 వస్తాయి, సంవత్సరానికి 3 సంవత్సరాల మీద 1 లక్ష వస్తాయని వ్యవసాయం సుబాబులు జమాయిలు వేసుకొని ఆహార ఉత్పత్తులు తగ్గించే ప్రయత్నం చేస్తాను సార్. అందుకని వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి, పంటలు పండించాలి. పంట పండించిన రైతుకే రైతు భరోసా. అర్థమైంది, రాసుకున్నాం. కరెక్ట్ పాయింట్ చెప్పారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. అశోకపురం నుంచి మాట్లాడుతున్నామండి, అశోకపురం మండలం నుంచి. అవును సార్. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడా 70 సంవత్సరాల నుంచి పాస్బుక్ నుండి భూమి అనుభవించి సాగు చేసుకుంటూ వచ్చేటువంటి రైతులు కూడా కొంతమంది పట్ట పాస్బుక్ రాలేదు సార్. ఆ పరిస్థితి వల్ల రైతులు వేరే వాళ్ళ పాస్బుక్లతో ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దొంగల లెక్క ఒక రైతు బంధుకి లేదు అర్హత, ఒక రైతు బీమాకి అర్హత లేకుండా చాలా మంది రైతులు ఉన్నారు సార్. మా దగ్గర ఈ పట్ట పాస్బుక్ల వ్యవహారంలో మా దగ్గర ఈ బ్రోకర్ దండ జరిగింది సార్. అసలు భూమి లేనాడికి ఎకరాలకు పట్ట పాస్బుక్లు వచ్చినాయి. భూమి నెలకు అసలు పాత పాస్బుక్ ఉండి అనుభవదారులకు ఉన్న కూడా కొంతమంది పాస్బుక్ రాలేదు సార్. దీని మీద మంత్రివర్యులు, కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చివరిలో చెప్తా ఉన్నట్టు.